ఒకరోజు ఈవినింగ్ సడన్‌గా తిరుపతికెళ్దాం అనిపిచ్చింది. వెంటనే నా ఫ్రెండ్స్‌కి కాల్ చేసి అడిగితే, ఒక ఫ్రెండ్ వస్తా అనింది. వెంటనే వందే భారత్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇంతవరకు ఫ్రెండ్స్ ఎవరన్నా మొత్తం ట్రిప్ ప్లాన్ చేస్తే వెళ్లి రావడమే గానీ, ఇలా మాకు మేమే ప్లాన్ చేసుకొని వెళ్ళడం ఫస్ట్ టైం. తిరుపతి కాబట్టి ఇంత ధైర్యంగా వెళ్తున్నాము. దర్శనం టికెట్స్ లేకుండా ఎలా వెళ్తారు? టికెట్స్ ఉన్న వాళ్ళకే చాలా సేపు పడుతుంది దర్శనం అవ్వడానికి. టికెట్స్ బుక్ చేసుకొని 3 మంత్స్ ఆగి వెళ్దురు గానీ అని చాలామంది చెప్పారు. కానీ నేనేమో మొండిపట్టుతో కూర్చున్నా. ఈ వీకే ఎళ్ళాలి అని చెప్పి. కానీ ఎక్కడో చిన్న టెన్షన్ ఫ్రీ దర్శనం టికెట్స్ దొరుకుతాయా లేదా అని. 2 డేస్ అయినాక ఇంకో ఫ్రెండ్ కాల్ చేసి నేను కూడా వస్తా అని చెప్పింది. ఇంకా ₹300 టికెట్స్ కోసం కూడా ట్రై చేస్తా కానీ 50-50 ఛాన్సెస్ అని చెప్పింది. అండ్ మేము వీకెండ్ ఎళ్దామని ప్లాన్ చేసుకున్నాం. వీకెండ్ రష్ ఎక్కువుంటుంది. ఇంకా దర్శనం టికెట్స్ కూడా మార్నింగే అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది. వందే భారత్ ఏమో ఆఫ్టర్‌నూన్‌కి తిరుపతి రీచ్ అవుతుంది. ఇంకా వెంటనే వందే భారత్ టికెట్స్ క్యాన్సిల్ చేశాము. ఇంకా మేము తిరుపతి ఎలా వెళ్ళామనేది నెక్స్ట్ వ్లాగ్‌లో